జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కోరితే కాదనరు, అడిగితే వద్దనరు, అవసరమంటే ఆలస్యం చేయరు. మనసేం మార్చుకోలేదండి. కాకపోతే చెల్లెలి మాట విన్నాక నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. పొరపాటున ఫోన్ చేసిందనుకో, హలో అని ఒక్క మాట అనేసి పెట్టేసుంటే అలాగే అనుకునేదాన్నేమోనండి. రావాలంతే. నీకు చూడాలనుంది. ఒక్కసారి అమెరికా ఎంత దూరమో నీకు తెలియకపోవచ్చు, కానీ తను మనకెంత దూరమయ్యిందో నీకు తెలుసు కదా. ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు నువ్వు చెప్పించుకోలేదు. రామలక్ష్మికి పరీక్షలున్నాయి, తను పాస్ అవ్వాలి. నీకు నువ్వు పరీక్ష పెట్టుకోకు జానకి. ఎవరో దగ్గర స్వరంతో 4 మాటలు మాట్లాడితే అది విని నీకు కాళ్ళు చేతులు ఆడట్లేదంటే ఎలా? ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తావేంటమ్మా నువ్వు? ఏమైంది? ఏమైందంటే ఏమైంది? నా సెంటిమెంట్ ప్యాడ్ ఇవ్వకుండా పుస్తకాలు మాత్రమే ఇచ్చి పంపించావు. ఇంకేం బాగా రాస్తాను? తండ్రి ముందు తల వంచుకోకూడదు ఆడపిల్ల. అయినా పెన్ను ప్యాడు లేకుండా పరీక్షలకు వెళ్ళావంటే నువ్వెంత బాగా చదువుకున్నావో అర్థమవుతుంది. బతిమాలినా గారాబం చేసినా ఇలాగే తయారవుతారు. జానకి, నీకు సహాయం చేయాల్సింది పోయి నీతో పనులు చేయించుకుంటోంది. రామలక్ష్మి ఈరోజు రాసిన పేపర్ ఫలితం 2 నెలల్లో తెలుస్తుంది. నువ్వు 20 ఏళ్ల కిందటి పేపర్ని తిరగయ్యకు జానకి. పొద్దున్న వచ్చిన న్యూస్ పేపర్ రేపటికి చిత్తు కాగితం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.